అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే కనీస సౌకర్యం లేక నిర్లక్ష్యం చేశారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితేనేమి సెంట్రల్ ప్రభుత్వాన్ని అయితేనేమి కంబైన్డ్ పార్ట్నర్షిప్లో మన ఆరుమూరు మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్కు బహుశా 43 crores 43 కోట్ల రూపాయలు కేవలము డ్రింకింగ్ వాటర్కి ఇచ్చారు. దానికి మా మిత్రుడు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరం మన ఇంజనీర్లను తీసుకొని ఎక్కడ ఏది ఉంటే బాగుంటుంది, ప్రజలకు 20 years వరకు 20 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది కావద్దు అన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మీ అందరికి సౌకర్యాలు చేయటానికి వచ్చినాం. తప్పనిసరిగా కొన్ని చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే అది శిథిలగుట్ట మీద ట్యాంక్ చూసింది, అది 13 వాట్స్కి ఇస్తాం, 13 వాట్స్కి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మన మున్సిపల్ పార్క్ ఉంది, దీంట్లో ఇంకోటి వేస్తే ఇంకో 6 వాట్స్కి వస్తూ ఉన్నాయి. 19 వాట్స్ అయిపోయినాయి. ఈ విధంగా పైపులు బాగా దూరం నుంచి వేయకుండా, రోడ్లు ఖరాబ్ కాకుండా, మళ్ళీ పైపులు ఖరాబ్ కాకుండా దగ్గర వేసుకుంటూ ట్యాంక్స్ కట్టుకుంటూ మంచి వాటర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు మేము వచ్చడం జరిగింది. అమృత డ్రింకింగ్ వాటర్లో ఇన్స్పెక్షన్లో భాగంగా మా స్ఫూర్తి ప్రదాత, నిజామాబాద్కు పెద్ద దిక్కు, మా ఆదర్శ నాయకుడు, మచ్చలేని నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలే ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అనుకునే ఒక భాగంగా ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూరు పట్టణంలో సుమారు అంటే అన్నగారి అనుభవము, బోధనలో చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు, ఎద్దడి లేవట్లేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఆర్మూరులో సుమారు రాబోయే 20 సంవత్సరాల వరకు సుమారు 43 కోట్లతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది, ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా, వేస్టేజ్ లేకుండా ఆరుమూరు మరియు చుట్టుపక్కల ఈ మామిడిపల్లి, పెరికిటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ 20 సంవత్సరాల వరకు లోటు లేకుండా, నీటి ఎద్దడి రాకుండా ఒక మహత్తరమైన ప్రాంతాన్ని అన్నగారి కృషి వల్ల అటు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఇది శాంక్షన్ జరిగింది. దీన్ని సరైన సమయంలో అండ్ క్వాలిటీ, ఎటువంటి నాణ్యత లోపం లేకుండా, ఎటువంటి లోపాలు ఉండకూడదని మేమిద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము. అన్నగారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వ లక్షణాలు కావచ్చు, అతని అనుభవాన్ని కావచ్చు, ఆర్మూరు అభివృద్ధికి మేము తీసుకొని ఈ ఆర్మూరుని కూడా అన్నతోని కాంపిటీషన్గా బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటానని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.